అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం కూడా ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించడానికి, ధ్యానించడానికి దేవుడు మనకి దయచేస్తున్నటువంటి ప్రతి మేలును బట్టి మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం కనుక జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఎన్నో విషయాలు మనం గ్రహించవచ్చు. మరి బైబిల్లో నుంచి మనందరం కూడా సామెతల గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము మనం 23వ వచనం మనం చూద్దాం. నా గద్దింపు విని తిరుగుడి. ఏమండి? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశమును మీకు తెలిపెదను. ఏదైనా ఒక ప్రమాదం జరుగుతున్నప్పుడు, ఏదైనా ఒక ఆపద ముంచి ఉన్నప్పుడు అధికారులు కానీ లేదంటే ఆ ప్రమాదం గురించి అవగాహన ఉన్నటువంటి వారు కానీ వారు దెబ్బతిన్న తర్వాత ఇంకెవరూ దెబ్బతినకూడదు అనే ఆలోచన కలిగినటువంటి ఏ ఒక్కరైనా కానీ ఏం చేస్తారంటే అక్కడ కాషన్ బోర్డ్స్ కానీ లేదంటే హెచ్చరిక, ఇక్కడ ప్రమాదం జరుగుతుంది జాగ్రత్త అని వాళ్ళు కొన్ని హెచ్చరికకు సంబంధించినటువంటి బోర్డ్స్ పెడుతూ ఉంటారండి. ఇక్కడ ప్రమాదకరమైనటువంటి మలుపు, జాగ్రత్త, ఇక్కడ ఎక్కువ ప్రమాదాలు జరిగాయి, యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యాయి అని బోర్డ్స్ పెడుతూ ఉంటారు. అయితే అది ఎప్పుడో ప్రమాదం జరిగినప్పుడు, అక్కడ ఎక్కువ మంది ప్రమాదానికి గురైనప్పుడు పెట్టే బోర్డ్స్ అనుకుంటే కనుక, ప్రేమ కలిగినటువంటి వారు, ప్రేమించేవారు ఏం చేస్తారంటే వారు ఎవరినైతే ప్రేమిస్తున్నారో ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు ఎలాంటి ప్రమాదంలో పడిపోకూడదు, ఎలాంటి ఇరుకులోను శోధనలోను పడిపోకూడదని వారు ప్రేమపూర్వకంగా చెప్పినప్పటికీ వారు వినకపోతే, ప్రేమపూర్వకంగా వారిని ఎన్నో రకాలుగా హెచ్చరించినప్పటికీ వారు వినకపోతే ప్రేమపూర్వకంగానే గద్దిస్తారు కూడా. చిన్నపిల్లల్ని చూడండి, తల్లిదండ్రులు పెంచుకునేటప్పుడు వారిని పెంచే విధానం ఎలా ఉంటుందయ్యా అంటే, ఇలా చేయి నాన్న, అలా చేయి నాన్న, అలా చేయకూడదు నాన్న, ఇలా చేయకూడదు నాన్న అని చెబుతూ ఉంటారు. కానీ చిన్నపిల్లలు ఆ మాట జనరల్గానే చిన్నపిల్లలు వినరు. ఆ వినప్పుడు చిన్నపిల్లల్ని గట్టిగా గద్దిస్తారు. హాయ్, డోంట్ డూ లైక్ దట్ అని గద్దిస్తారు. అలా గద్దించినప్పుడు ఒకవేళ చిన్నపిల్లలు కనుక తల్లిదండ్రుల మాట అంగీకరించినట్లయితే కనుక తల్లిదండ్రుల మాట విని ఒకవేళ వారు మంచిగా ఉంటే ఎవ్రీథింగ్ కూల్, చాలా బాగుంటుంది. అలా కాకపోతే ఏమవుద్దయ్యా అంటే వారు వేళ్ళు తీసుకెళ్ళి తలుపులో పెట్టడము, వారు కాలు తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టడము, వారి తల తీసుకెళ్ళి ఏ సన్సైడ్కో ఏ గోడకో కొట్టుకోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు అలాంటి స్థితిలోకి వెళ్ళకముందు తల్లిదండ్రులు, వాక్యానుసారంగా ప్రేమించే తల్లిదండ్రులు హెచ్చరిస్తారు, గద్దిస్తారు కూడా. చిన్నపిల్లలు ఏ విధంగా తల్లిదండ్రుల మాట వింటే వారి యొక్క శరీరానికి ఎలాంటి హాని కలగకుండా, మరి వాక్యానుసారంగా పెంచే తల్లిదండ్రులు అయితే కనుక, మరి వాక్యానుసారంగా పెంచే తల్లిదండ్రుల యొక్క పిల్లలు ఏ విధంగా అయితే ఆత్మీయంగా బలపడతారో దానిని మనం ఉదాహరణగా మనం తీసుకుంటే, ఒకవేళ ఎగ్జాక్ట్గా అలాంటి సినారియోస్ గురించే దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, నా గద్దింపు విని మీరు తిరగండి. ఎందుకంటే దేవుని యొక్క మాటల్లో ఏముంటుంది, దేవుని యొక్క మాటల్లో ఉండే గొప్పతనం ఏంటి అంటే, దేవుని యొక్క మాటలో ఎలాంటివయ్యా అంటే, ఎంత మధురమైనవయ్యా అంటే, దేవుని యొక్క మాటలు వినటం వలన మనకి ఏమొస్తుంది అనగానే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 3వ వచనం కనుక మనం చాలా జాగ్రత్తగా ఈ యొక్క దినాన్ని మనం ఒకసారి చూడగలిగినట్లయితే కనుక, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు, చూసారా, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు అంటే, మరి చిన్నప్పుడు బాల్యంలో కొన్ని కొటేషన్స్ కూడా మనం నేర్చుకుంటూ ఉంటామండి. మన దగ్గర నుంచి
బంగారం దొంగిలించవచ్చు, ధనం దొంగిలించవచ్చు, లేదంటే మన దగ్గర ఉన్న వస్తువులు దొంగిలించవచ్చు, కానీ జ్ఞానాన్ని దొంగతనం చేయలేరు. పైగా జ్ఞానం అనేది ఎలాంటిదంటే ఇతరులకి షేర్ చేస్తే పెరిగేది తప్ప ఇతరులకి షేర్ చేస్తే తగ్గేది కాదు. మన దగ్గర ఒక 2 lakhs ఉన్నాయనుకోండి, 2 lakhsని తలా ఒక 10,000 మనం షేర్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, కొంత దూరం వెళ్ళిన తర్వాత లేదా కొంతమందికి మనం పంచిన తర్వాత ఆ అమౌంట్ క్లోజ్ అయిపోతుంది. ఆ అమౌంట్ మన దగ్గర నుంచి తరిగిపోతుంది. లేదా మన దగ్గర ఉన్న వస్తువులు ఏవైనా కానీ మనం పంచితే తరిగిపోతాయి, కానీ మనం పంచితే పెరిగేది, మనల్ని ఇంకా వెలుగులోకి నడిపించేది దేవుని యొక్క జ్ఞానం మాత్రమే. అందుకే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా చెయ్యాలి, ఎలా చేయకూడదు. చూడండి 4వ వచనం మనం చూస్తే, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. అంటే మనల్ని మోసపరిచే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు? మనలో జ్ఞానం లేనప్పుడు. మనం మోసపోతాము ఎప్పుడు? మనలో జ్ఞానం లేనప్పుడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది ప్రియులారా, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. ఎందుకనంటే జ్ఞానం లేదు కనుక. ఎవరు మనల్ని మంచిగా ఉంచటం కొరకు మాట్లాడుతున్నారు, ఎవరిని మనల్ని ఉంచటం కొరకు మాట్లాడుతున్నారు. ప్రియులారా, కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటేనండి, అసలు వెన్న, ఒక తేనె పలుకులు అంటారు చూసారా, అలా మాట్లాడుతుంటారండి. చాలామంది చెల్లెమ్మలు ఇక్కడే దెబ్బతింటారు, చాలామంది తమ్ముళ్ళు కూడా ఇక్కడే దెబ్బతింటారు. ఇక వాళ్ళకు నువ్వు తప్ప వేరే వాళ్ళు ఎవరు లేనట్టుగా మాట్లాడతారు. యవ్వన కాలంలో వచ్చే కోరికల దగ్గర మాత్రమే కాదు, వివాహం అయిన తర్వాత కానీ, లేదంటే మన జీవితంలో మనల్ని వ్యాపారాలలో ముంచేవాళ్ళు కానీ చాలామంది చాలా బాధపడుతుంటారు. నేను అతన్ని ఎంత నమ్మానంటే బ్రదర్, నిజంగా మా భార్యని కూడా పక్కన పెట్టి, మా కుటుంబంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నా స్నేహితుడి కొరకు నేను చాలా చోట్ల హామీ సంతకాలు చేశాను బ్రదర్, నేను వాళ్ళ కొరకు నిలబడ్డాను బ్రదర్. ఈరోజు అతను నన్ను ఇలా ఎడారిలో వదిలేసి వెళ్ళిపోయాడు బ్రదర్, నా పరిస్థితి నిజంగా ఎటు దిక్కుతోచుకొని ఉంది బ్రదర్ అని మాట్లాడుతూ ఉంటారండి. కొంతమంది బ్రదర్ ఇన్ని అప్పులు ఎలా అయ్యాయో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు బ్రదర్, కానీ ఒకసారి చెక్ చేసుకుంటే ఇన్ని అప్పులా బ్రదర్, నేను దీని నుంచి బయటికి రాలేకపోతున్నాను బ్రదర్, నన్ను ఎలాగైనా కానీ బయటికి తీసుకొచ్చినా ప్రార్థించను బ్రదర్. ఇలా ఏ సమస్యలో ఇరుక్కున్న వాళ్ళనైనా కానీ మనం వెళ్ళి ఒకసారి పరిశీలిస్తే ప్రియులారా, వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం గురించి కనుక మనం కనుక్కునే ప్రయత్నం ఒకవేళ మనం చేయగలిగితే కనుక వారిని అడిగి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడ దెబ్బతిన్నారో మనం జాగ్రత్తగా మనం అడిగినట్లయితే మనకు అర్థమవుద్దండి. ఎక్కడో ఒక దగ్గర 100కి 99% ఎలా ఉంటుందంటేనండి, వారు చక్కని మాటల చేత మోసపరచబడ్డారు. ఎందుకంటే తీయనైన మాటలు వాళ్ళకి ఇంపుగా ఉండటం వలన వాళ్ళు ఎక్కువగా నమ్మటం వల్ల ఏమైందంటే మోసపోవటం జరిగింది. చెల్లెములైతే, అన్నయ్య నేను బయటికి చెప్పుకోలేను కానీ చాలా నమ్మాను అన్నయ్య, నమ్మక ద్రోహం చేశాను అన్నయ్య. తమ్ముళ్ళు కూడా అలాగే అంటూ ఉంటారండి. వాళ్ళు ఇంకా ఎలా మారిపోతారయ్యా అంటే, వాళ్ళ జీవితంలో తగిలినటువంటి ఆ గాయానికి, వాళ్ళ జీవితంలో తగిలినటువంటి ఆ బలమైనటువంటి ఆ దెబ్బకి వాళ్ళు ఎలా మారిపోతారంటే, అబ్బాయిలందరూ వేస్ట్, ఏ అబ్బాయి మంచోడు కాదు, అమ్మాయిలందరూ వేస్ట్, ఏ అమ్మాయి మంచిది కాదు. ఇంకా వాళ్ళ మాటలు ఎంత నిరుత్సాహంతో ఉంటాయంటే, ఎంత నిట్టూర్పుతో ఉంటాయంటే, సర్లే వదిలేయండి, ఇంక జరిగింది. ఇంకొంతమంది అయితే, నాకు వచ్చినటువంటి ఈ గాయం, నాకు వచ్చినటువంటి ఈ ప్రమాదం అనేది నా శత్రువులకు కూడా రాకూడదు, నన్ను ఇబ్బందుల్లో పెట్టే వాళ్ళకు కూడా ఇంత వేదన రాకూడదని మాట్లాడుతుంటారు. ఎందుకు ఇంత జరిగిందంటే దేవుని దగ్గర ఉన్నటువంటి జ్ఞానము, దేవుడి దగ్గర ఉన్నటువంటి ఆ సంపద, సర్వసంపదలు, మనం డబ్బు సంపాదించడం మనకి కాదండి కావాల్సింది, మనం ఆస్తులు సంపాదించడం కాదండి మనకు కావాల్సింది, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించగలగాలి, దేవుని యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకోగలగాలి. దేవుడి దగ్గర ఉన్నటువంటి ఒక తరిగిపోని సంపద, తరిగిపోయినటువంటి ఆస్తి అదేంటంటే బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు. ఇవి మనం సంపాదించగలగాలి.
అవి ఎలా వస్తాయంటే మీరు సామెతల గ్రంథం చదివితే అర్థమవుద్దండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే తెలివికి మూలం. మనం చూస్తే మరి సామెతల గ్రంథంలో మనం చదువుకున్నటువంటి సందర్భం దగ్గరికి మనం వద్దాం. అక్కడ మనకు కనబడుతుందండి మనం ఎందుకు మోసపోతున్నాము అనగానే ఇందుకేనండి. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే ఎట్లనగా జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానం నశించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరింతును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. ఏమవుతుంది ఆత్మ వస్తే? దేవుని యొక్క ఆత్మను మనం పొందుకుంటే ఏమొస్తుందయ్యా అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరి 2వ అధ్యాయం మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే 11వ వచనం నుంచి మనం చూద్దాం ప్రియులారా. మన 11వ వచనం, ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనిషి ఆత్మకే గాని మనుషుల్లో మరి ఎవనికి తెలియనో, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. 12వ వచనం మనం చూద్దాం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చి ఆత్మను పొంది ఉన్నాము. అంటే దేవుని యొక్క సంగతులు అనగా బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు మనకి పర్ఫెక్ట్గా, ప్యూర్గా, క్లారిటీగా మనకు అర్థం కావాలంటే మనం దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఉండాలి. దేవుని యొక్క ఆత్మను మనం పొందుకుంటే ప్రియులారా, దేవుని యొక్క జ్ఞానం మనకి ఆత్మ ద్వారా మనం నడిపించబడతామండి. అప్పుడు ప్రతి సందర్భంలో మనకు ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న మనిషి ఆత్మకి తప్ప మరెవరికి తెలియవు. కానీ మనం గనక దేవుని ఆత్మను మనం పొందుకుంటే మన జీవితంలో జరుగుతున్నటువంటి ఈ సందర్భం అనేది మనల్ని మంచి మార్గంలోకి తీసుకెళ్తుందా, లేదంటే మనల్ని వేరే మార్గంలోకి తీసుకెళ్తుందా, మనం నిలబడటానికా, మనం పడిపోవటానికా, మన లైఫ్ ఏమైపోతుంది అనే విషయాలన్నీ కూడా మనకి డీటెయిల్డ్గా అనాలిసిస్ చేయగలం. మనం ఎందుకు మరి ఇతరులు నమ్ముతున్నాము, మనం ఎందుకు ఇతరులు చెప్పినటువంటివన్నీ మనం విని మోసపోతున్నామంటే ఒకటే కారణం అండి, ఏది కాదు ప్రియులారా, మనం నిజమైనటువంటి స్వభావం కలిగినటువంటి నమ్మకమైనటువంటి వారిని మనం ఎన్నుకోలేకపోతున్నాము. ఎందుకు ఎన్నుకోలేకపోతున్నాం అనగానే, ఎందుకు నమ్మకమైన పనులు మనం చేయలేకపోతున్నాం అనగానే, ఎందుకు మనం మోసపోతున్నాం అనగానే జ్ఞానము లేని వారుగా మనం ఉంటున్నాము కనుక. ఒకవేళ జ్ఞానం ఉంటే, జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారని ఒక సందర్భం మనకి బైబిల్లో మనకు కనబడుతుందండి. మరి ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం మనం చూద్దాం ప్రియులారా. 8వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. జ్ఞానులతో సములైన వారెవరు, జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు. అంటే జ్ఞానులతో సమానులైనటువంటి వారు మాత్రమే, జ్ఞానము కలిగినటువంటి వారు మాత్రమే జరుగుతున్నటువంటి భావాన్ని గ్రహించగలరు. అలాంటి భావాన్ని మనం గ్రహించగలగాలంటే దేవుని జ్ఞానం మనకు కావాలి. దేవుని జ్ఞానం మనకు కావాలంటే దేవుడి యొక్క గద్దింపు వినాలి. తప్పు చెల్లమ్మా, అది చెయ్యొద్దు అని దేవుడు వాక్యం ద్వారా ఖండించినప్పుడు, దేవుడు వాక్యం ద్వారా గద్దించినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని విని, నీతో దేవుడు సూటిగా మాట్లాడతారు, ఇదిగో నువ్వు ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యాలి, ఇది చెయ్యి అని దేవుడు నిన్ను గద్దించినప్పుడు ఆ గద్దింపు విని మనం తిరగాలి, ఆయనకి లోబడాలి. ఆయనకి లోబడితే ఆయన అంటున్నారు, ఇదిగో నేను మీకు ఆత్మను అనుగ్రహించేదను, నీకు పరిశుద్ధాత్మని ఇస్తాను. ఆ ఆత్మను మనం పొందుకుంటే దేవుని జ్ఞానం మనలో ఉంటుందండి. అప్పుడు మనం ఏం చేయొచ్చు తెలుసా? ఓకే, ఇది మంచిది, ఇది చెడుది, ఇది మనల్ని మంచి మార్గంలో తీసుకెళ్ళట్లేదు. ఈ నడిపింపు మనకి ఎప్పుడు వస్తుందంటే, మనుషుల నడిపింపు కాదు మనకు కావాల్సింది, మనుషుల నాయకత్వం కాదు మనకు కావాల్సింది, మనుషుల యొక్క ఆలోచన ప్రకారంగా కాదు. మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆయన పెద్ద తలకాయ కదా, ఆయన బాగా చెప్తారులే అంటూ ఉంటారండి. పెద్ద తలకాయ కాదు, పరిశుద్ధాత్మ ఉంటే పర్ఫెక్షన్ వస్తుంది. పెద్ద తలకాయ ఉన్నటువంటి వారు మేబీ వారి అనుభవాన్ని బట్టి మనకు చెప్తారు. కానీ ప్రియులారా, దేవుని యొక్క ఆత్మానుభవం అనేది మనిషి యొక్క అనుభవం కంటే కూడా చాలా పెద్దది. అసలు మనం కంపేర్ చేయలేమండి. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మనకి కావాలని మనం కోరుకోండి, పెద్ద మనుషుల నడిపింపు కాదండి. పెద్ద మనుషులు ఏముందండి, ఎవరు 100 రూపాయలు ఇస్తే వాళ్ళకి ఎక్కువ, వాళ్ళ తరపున మాట్లాడతారు.
మనం కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం కదండి. కొన్ని చోట్ల కొంతమంది పెద్ద మనుషులు ఎలా ఉంటారంటే, అందరూ కాదులేండి, కొంతమంది పెద్ద మనుషులు ఎలా ఉంటారంటే 10,000 ఇవ్వు, మొత్తం సందర్భం అంతా నేను వైపు తిప్పేస్తాను నేను అంటారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు 10,000 ఇస్తున్నారు, నువ్వు ఒక 20,000 ఇస్తావా, సందర్భం మొత్తం నీ వైపు తిప్పేస్తా, సిచ్యువేషన్ అంతా కూడా నీకు అనుకూలంగా చేసేస్తా అంటూ ఉంటారండి. అంటే వాళ్ళు మాట్లాడిందే మాట, వాళ్ళు మాట్లాడిందే వేదం అని మీరు వాళ్ళని నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కనుక మీ జీవితంతో ఆటలాడుకుంటున్నారు వాళ్ళు. అలా కాకుండా దేవుని గద్దింపుని మనం దేవుని వైపు తిరిగినట్లయితే కనుక యవ్వన కాలంలో ఉన్నటువంటి వారికే కానివ్వండి, లేదంటే ఎవరికైనా కానీ ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఏం జరుగుద్ది, ఎలా ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎలాంటి సమాధానం దొరుకుతుంది అనే ఇవన్నీ కూడా మనకి డీటెయిల్గా, పర్ఫెక్ట్గా, ప్యూర్గా మనకి తెలియాలంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం నడుచుకోగలగాలి. దేవుని యొక్క చిత్తానుసారంగా మన జీవితాన్ని మనం కట్టుకోగలగాలి. దేవుని యొక్క ఆలోచన చొప్పున మనం ముందుకు సాగగలగాలి. అందుకే నా గద్దింపు విని తిరుగుడి అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని గద్దింపు విని మనం తిరిగితే ప్రియులారా ఎన్నో మేలులు మనం పొందుకుంటాము. ఆ మేలుల్లో ఒకటి అద్భుతమైనటువంటి మేలు ఏంటంటే పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాం. పరిశుద్ధాత్మ మనం పొందుకుంటే ఏం జరుగుద్దయ్యా అంటే ప్రియులారా మన జీవితంలో ఎలాంటి కీడు మన తడికి రాకుండా ప్రతి మేలు మనం పొందగలం, ప్రతి విషయాన్ని మనం గ్రహించగలం. అప్పుడు మనకి ఎవరు మనల్ని ఏ రకంగా మోసం చేయడం కోసం వస్తున్నారు, ఆ మనుషులను మనం నమ్మొచ్చా లేదా, ఏ మాటలో నిజమెంత, ఏ మాటలో లోతు ఎంత, ఇవన్నీ మనం గ్రహించే శక్తి మనకి దేవుని జ్ఞానం ఉంటేనే మనకు వస్తుంది ప్రియులారా. కనుక అలాంటి జ్ఞానాన్ని మనం పొందుకోవాలని, అలాంటి జ్ఞానం ప్రకారంగా మరి జ్ఞానయుక్తంగా మనం నడుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమ కలిగినటువంటి, దయగలిగినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ తండ్రి మీ చిత్త ప్రకారంగా నడిపిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. మీ యొక్క చిత్త ప్రకారంగా తండ్రి ప్రతి పని మేము చేయనట్లుగా ఒక సహాయం చేయండి తండ్రి. ఈ ఉదయకాల సమయమున తండ్రి నీ మాటలు ధ్యానించడానికి, అదేవిధంగా తండ్రి నీ ఉద్దేశాల ప్రకారంగా నడుచుకోవడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈ రోజున మా తండ్రి చూడలేనటువంటి వారు ఎంతోమంది ఉండగా తండ్రి ప్రభువా సజీవుల సంఖ్యలో మమ్మల్ని ఉంచుతండి, మృతుల సంఖ్యలో చేర్చగా తండ్రి మీ యొక్క మాటలు గ్రహించడానికి, మీ చిత్త ప్రకారం నడుచుకోవడానికి మీరు సహాయం చేస్తున్నారు తండ్రి. అందుని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి మమ్మల్ని దీవించండి, ఆదరించండి తండ్రి, బలపరచండి ప్రభువా. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు కురిగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి, బలపరచండి తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా తండ్రి, పరిచర్యను మా తండ్రి యథార్థంగా కొనసాగిస్తున్న ప్రతి సేవకులను వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. జేసీ చర్చి పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ప్రభు ఆర్థికంగా కొరతగా ఉన్న ప్రతి ఒక్కటి మా తండ్రి, కుదువుగా ఉన్న ప్రతి ఒక్కటి మా తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకుని తండ్రి. మీ చిత్త ప్రకారంగా తీర్చండి, మీ చిత్త ప్రకారంగా బలపరచండి, మీ చిత్త ప్రకారంగా ఆదరించండి తండ్రి. ప్రతి ఒక్కటి కూడా మా తండ్రి మీ యొక్క ఆలోచన చొప్పున జరిగించమని మా అందరి జీవితాలను మా తండ్రి మీకు అప్పగించుకుంటూ తండ్రి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మరొకసారి తండ్రి మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.